నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పంచారామ క్షేత్రం భీమవరం సోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు పాక. ప్రజల భాగస్వామ్యంతోనే నిజమైన పరిశుభ్రత. భీమవరం బలసమూడిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా భీమవరంలో సేవా కార్యక్రమాలు, మెగా వైద్య శిబిరం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. భీమవరంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికై అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్యయుత పాలన సాగిస్తున్న ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని అత్యంత విజయవంతంగా ప్రధానిగా 4399 రోజులు రికార్డు స్థాయి పాలనను సాగిస్తున్న సందర్భంగా ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్య కలగాలని, దేశం మరింత అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ సోమేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం భీమవరం ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ నాయకులతో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మొదట ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో శాస్త్రోక్తంగా పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరిట శ్రీనివాస వర్మ సోమేశ్వర స్వామి వారికి అభిషేకాలు జరిపించారు. ఆ తర్వాత శ్రీ అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలని, భగవంతుని ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో పెద్ద ఎత్తున పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక కాలం ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ద్వారా ఎన్నికై నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగుతున్న ఏకైక నాయకుడిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారని ఆయన స్పష్టం చేశారు. గతంలో జవహర్ లాల్ నెహ్రూ ఎక్కువ కాలం ఉన్నారని కొందరు అపోహపడుతున్నారని, కానీ నెహ్రూ మొదటిసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాలేదని, 1952వ సంవత్సరం వరకు ఆయన నామినేటెడ్ ప్రధానిగానే ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నిక కాబడి విజయవంతంగా పాలిస్తున్న మోదీ రాబోయే 2029, 2034 ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారని అన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మోదీ నాయకత్వంలోని దేశానికి పూర్తి రక్షణ, సుభిక్షణ లభిస్తుందని దేశ ప్రజలందరి అచంచల విశ్వాసమని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట శిఖరాగ్రానికి చేరిందని, నేడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులుగా గర్వపడేలా దేశ గౌరవాన్ని పెంచారని కొనియాడారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికి ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు, ధర్మకర్తలు యార్లగడ్డ రమేష్, కొప్పర్తి విజయ్ కుమార్, పడమట లీల, సాయి విజయలక్ష్మి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలదండి వినోద్ వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు కాగిత సురేంద్ర, గోవర్ధన్, సుబ్బరాజులతో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రిగా మన ప్రీతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి 4399 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పదంలో ప్రయాణం చేయాలి, మరింత కాలం పాటు ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశానికి సారథ్యం వహించాలి, ఆయనకి భగవంతుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ పెద్ద ఎత్తున పూజలు, హోమాలు నిర్వహించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు నమోదు అయ్యారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేశానికి ఎక్కువ కాలం పాటు ఎన్నికైనటువంటి ప్రధానిగా, ప్రజల నుంచి ప్రజా తీర్పుకు అనుగుణంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు
ఇవాళ ఉన్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. చాలా మందికి అనుమానం ఉంది, నెహ్రూ గారు ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా చేశారు కదా అని. అయితే నెహ్రూ గారు మొట్టమొదటిసారి ఏదైతే 1947లో స్వాతంత్రం వచ్చాక ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం అది. ఆ తాత్కాలిక ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడలేదు. దేశానికి 1952లో మాత్రమే తొలిసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కాబట్టి 52 వరకు ఆయన అనధికారికంగా ప్రజలతో ఎన్నుకోబడకుండా నామినేట్ అయినటువంటి ప్రధానమంత్రిగా బాధ్యతలు ఉన్నారు. కానీ ఈరోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడి ఎక్కువ కాలం భారతదేశం ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఈ పర్యాయం ఇంకొక 3 సంవత్సరాల అవకాశం ఉన్నది. ఆ తర్వాత వచ్చేటువంటి 29 ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చేటువంటి 34 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆకాంక్ష కాదు. అదే విధంగా కూటమికి చెందినటువంటి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తల ఆకాంక్ష కాదు. రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే దేశం సుభిక్షంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశానికి రక్షణ ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో సామాన్య ప్రజల యొక్క కష్టాలు తీరేటువంటి అవకాశం ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో అట్టడుగున నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలు నేరుగా అందేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఆలోచన. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అంతేకాదు ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఇవాళ భారతదేశం ఉన్నది అంటే కేవలం అది గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాత్రమే అనేటువంటి విషయం మనందరూ కూడా గుర్తించాలి. అంతేకాదు అనేక మంది సామాన్య ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలను, అలాంటి సామాన్య కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారు కాబట్టి అలాంటి కార్యకర్తలు ఎంతో మంది రాష్ట్రాల్లో మంత్రులుగా, కేంద్రాల్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయన మరికొన్ని సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానిగా సారథ్యం వహించాలి అనేటువంటి భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఆయనకు భగవంతుడు చక్కటి ఆరోగ్యం ప్రసాదించాలి, చక్కటి శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయం మీద వేళ భగవంతుల్ని ప్రార్థించడం జరిగింది. తప్పనిసరిగా భగవంతుడి యొక్క ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నారు. నాయకులు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల కాల పరిమితి అయింది. యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వం బలంగా కావాలని కోరుకుంటున్నారు. కులాలు, మతాలు అతీతంగా ఉండేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు నాయకత్వం కావాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, నిరంతరం ప్రజలకు సేవ చేయాలన్న తపన తాపత్రంతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఆయన ఆలోచన ఉంటే నిరంతరం ప్రజలకు సేవ చేయాలన్న తపన తాపత్రం ఉంది. నిస్వార్థమైన దృష్టితో, అంకితమైన భావంతో ప్రజలకు సేవ చేయాలి. ఆయన ప్రజల మనిషి, ప్రజల యొక్క హృదయాల్లో చొచ్చుకుపోయినటువంటి మనిషి, ఏకైక మనిషి నరేంద్ర మోడీ గారు. మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు అంటే వేల కోట్ల జనాభా అందరూ కూడా ఆయన వెనకాలే ఉన్నారు. ఆయన గొప్ప నాయకుడు, నిజమైన నాయకుడు, నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం, ధర్మం, సంస్కారం తెలిసిన వ్యక్తి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలని ప్రేమగా చూసే మనస్తత్వం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయనకి శివ ఆశీస్సులు ఉండాలని, వారు సుఖ సంతోషాలతో బతకాలని, వారు నిన్ను నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని మోదీ నాయకత్వంలో పరిష్కరిస్తూ వాటిని అధిగమించాలని, భారతదేశ అభివృద్ధి ఆయన నేతృత్వంలో పురోగమించాలని ఆకాంక్షిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ పాలకొల్లులో వేంచేసి ఉన్న పంచారామ క్షేత్రం క్షీరరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆయనకు
ఆలయ గాలిగోపురం ద్వారం వద్ద ఆలయ ధర్మకర్తలతో పాటు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా వినాయకుడిని దర్శించుకున్నారు. వేద మంత్రాలతో పూజలు చేశారు. అనంతరం పంచారామ క్షేత్రం క్షీర రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం గత 12 ఏళ్లలో ఏమైనా గణనీయమైన పురోగతిని సాధిస్తుందని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ స్థాయికి పురోగమించిందని అన్నారు. 12 ఏళ్ల మోడీ పాలన భారతదేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మైలురాయిని అధిగమించిందని, రాబోయే రోజుల్లో దేశం అగ్రస్థాయికి వెళుతుందని ఆకాంక్షిస్తూ శివుణ్ణి ప్రార్థించినట్టు చెప్పారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన పట్టణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామ లక్ష్మి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం బలసమూడిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపుర్లు పట్టి వీధులను శుభ్రం చేసి చెత్తను బుట్టలో వేసి ట్రాక్టర్లో వేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త పారిశుద్ధ్య విప్లవాన్ని తీసుకొచ్చిందని, అందమైన పట్టణాలు నిర్మించాలనే లక్ష్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నేరుగా క్షేత్రస్థాయికి తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే నిజమైన పరిశుభ్రతను సాధించగలమని అన్నారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, మావుళ్లమ్మ దేవస్థాన ట్రస్ట్ సభ్యులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ పరిశుభ్రమైన సమాజం, ఆరోగ్యకరమైన పరిసరాలు, పర్యావరణహితమైన జీవన విధానాన్ని అందరికీ చేరువ చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛమైన, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ సాధనకు మనమందరం కలిసి ముందుకు సాగుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి, కొప్పర్తి సూర్యప్రకాష్, యదు యేసుపాదం, టీవీవీ ప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మరి మంచి కార్యక్రమం తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ గాని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మనకు ఒక పిలుపునివ్వటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ స్వచ్ఛంద సంస్థల నుంచి గౌరవనీయులు రంగసాయి గారు, వాకర్ అసోసియేషన్ నుంచి గోపి గారు కానీ సభ్యులు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడ ఈ వార్డు సంబంధించి ఇది 31వ వార్డు బొలుసుపూడి పరిసరాల్లో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మన ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఇంటిలో పొద్దుట లేవగానే మనం చీపురు పుచ్చుకుని తుడుచుకుని పరిసరాలు శుభ్రం చేసుకుని మనం కాఫీ కానీ మన పనుల్లోకి వెళ్ళటం జరుగుద్ది. అది పక్కన మన రోడ్డు పక్కన, మన ఇంటి పక్కన కానీ రోడ్ల మీద కానీ ఎందుకు ఉండకూడదు, ఇంటిలాగే మన పరిసరాల్లో ఎందుకు శుభ్రంగా ఉంచుకోకూడదు అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ప్రతి ఒక్క మహిళ కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు ఆలోచన చేసినప్పుడు
ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక అవేర్నెస్ వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. మన ఇంటిలో ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నాం కదా, మున్సిపాలిటీ నీళ్లు బాగోలేదని కాస్ట్లీ మరీ తాగుతాం మనం. కానీ మనం బయటకు వచ్చేటప్పటికి మన చుట్టుపక్కల పట్టించుకోలేం, ఏదన్నా తిని రోడ్ల మీద పడేస్తుంటాం. మనం దేశాలు విదేశాలు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ మధ్య సింగపూర్ అన్ని చాలా వెళ్తున్నారు. అక్కడ చూసి వచ్చి ఏమంటారంటే ఒక చాక్లెట్ పేపర్ ఇక్కడ పడితే దానికి చాలా ఫైన్ వేస్తారు, ఒక పేపర్ ఇది పెడితే చాలా ట్యాక్స్ ఉంటుంది, చాలా శిక్షలు ఉంటాయి కూడా అని చెప్తారు. కానీ మన దేశంలో మన పరిసరాలు మనం ఎందుకు పాటించట్లేదు? ప్రతి ఒక్కళ్ళది ఆలోచన చేయండి. ఎక్కడో చూసి మనం చాలా బాగుంది అనుకుంటాం కాదు. మన ఉన్న చుట్టుపక్కల మన ప్రాంతంలో మన భీమవరం పట్టణం, మన భీమవరంలో ఉన్నప్పుడు భీమవరం టౌన్లో ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఇంతమంది వాకర్స్ అసోసియేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, స్వచ్ఛంద సంస్థల నుంచి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకున్నారు? మనందరికీ కూడా ఒక మంచి ఆలోచన చేసి మన భీమవరాన్ని ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యంగా ఉండాలి, పరిసరాలు బాగుండాలి, మన భీమవరం పట్టణం కూడా స్వచ్ఛందంగా చాలా చక్కగా గ్రీన్ వేగా ఉండాలనేది ఒక ఆలోచన చేసి రోడ్ల మీదకి వచ్చి ప్రతి వార్డులో ఉన్న నాయకులను మమేకం చేసి వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు ఒక అవగాహన కల్పించాలని వీళ్ళంతా దాదాపుగా నాకు తెలిసి దాదాపుగా 25 రోజుల నుంచి మొదలుపెట్టి మళ్ళీ అంటే నెల 2 నెలలు తీసుకుంటున్నారు. మీరు అలా దాంతో ఆపవసరం లేదు. ఎక్కడ కనపడ్డా సరే మీ అందరికీ హక్కు ఉంటుంది. ఓ ఇక్కడ ఎందుకు వేశారు, దీనికి ఎందుకు ఉంది, మీ ఇంటి పక్కన ఎందుకు ఉంది అని ప్రతి పౌరుడికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇది ఉంది. మనందరికీ కూడా ప్రజల్లో ఒక మంచిని తీసుకెళ్లాలంటే ఎన్ని కార్యక్రమాలు మనం తప్పనిసరిగా సరిగ్గా చేయాలి. కాలువలు చూస్తున్నారు మీరు, ఈ వరకు మన చెరువుల్లో నీళ్లు తాగే వాళ్ళు మనందరం చిన్నప్పుడు. ఇప్పుడు ఆ కాలువలన్నీ కూడా చెత్తతో నింపేస్తున్నారు, చెత్తతో ప్లాస్టిక్తో నింపేస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్. నాకు తెలిసి రంగసాయి గారు నేను 20 సంవత్సరాల క్రితం మున్సిపల్ చైర్గా ఉన్నప్పుడు అప్పుడే ఆయన దీని మీద అవగాహన కల్పించే విధంగా ప్లాస్టిక్ వేరు చేయాలి అని అప్పట్లోనే ఆయన చాలా ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. మనం అలాంటి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఎందుకు చేయకూడదు? ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మన భీమవరం పట్టణాన్ని మనందరం కూడా అలాగ అనుకుని ఒక మాట మీద ఉన్నట్టయితే తప్పనిసరిగా స్వచ్ఛ భారత్, అలాగే స్వచ్ఛ మన భీమవరం పట్టణాన్ని కూడా గ్రీనరీగా, అలాగే మొక్కలు పెంచడంలో కానీ, ఇలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కానీ సక్సెసిబుల్గా అందరూ కూడా చేయొచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు ఇంకొక సమస్య కూడా ఉంది. ఈ చెత్త పట్టుకెళ్ళి ఎక్కడ వేయాలనేది కంపోస్ట్ యార్డ్ లేదు. పెద్ద సమస్య అది. మీ అందరికీ చాలా మంది తెలుసు, టీవీలో చూసుంటారు. నేను చైర్మన్గా ఉండగా దాదాపుగా 10 ఎకరాలు 8 చేసాం. ఇది అలా పడి ఉంది. ఆఖరి నిమిషంలో మున్సిపాలిటీ అంతా చేసిన తర్వాత డబ్బులు లేని టైంలో ప్రతిపక్షాలు మేము కలిసి డబ్బులు కూడా కట్టాం 80 లక్షలు. నాకు బాగా తెలుసు. అక్కడ కలెక్టర్ గారు అప్పుడు అగర్వాల్ గారు ఉండేవారు. చాలా ఏమైనా చెయ్యాలి అనే దాంతో, కానీ ఆఖరి నిమిషంలో పొలిటికల్గా అంటే నీకు అన్ని చెప్పనప్పుడు మీ అందరికీ తెలుసు అది ఆగిపోయింది. అది ఉన్నట్టయితే ఇప్పుడు పాపం మున్సిపాలిటీ తీసుకెళ్ళి ఎక్కడెత్తది? ఎక్కడేసినా ఎవరు ఊరుకోరు. రైల్వే ట్రాక్ల మీద వేసేవారు పూర్వం. ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చాలా బాగా చేస్తారు. నాకు తెలిసి కలెక్టర్ గారు కూడా అందరిలో కూడా ఈవేళ ఈ రోజున ఆవిడ ఎక్కడికక్కడే చెత్త బయటకు కనపడకుండా ఎన్ని రేకులు కట్టించి బయటికి రాకుండా మన పట్టణాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచే విధంగా కూడా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ మన భీమవరం పట్టణానికి ఇంత సేవ చేస్తున్న వీళ్ళందరికీ ప్రత్యేకించి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రంగసాయి గారు కూడా ఇలాగ మంచి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. మనందరం కూడా ఆయనకు కూడా భగవంతుడు చాలా ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వార్డు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకించి 25 రోజులుగా మన భీమవరం మున్సిపాలిటీ వారి సహకారంతో శ్రీ విజ్ఞాన వేదిక చెరుకువాడ రంగసాయి గారు, 201 డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉడుపు గోపి గారు, ఆల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిపి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనమంతా కూడా భీమవరం పట్టణాన్ని స్వచ్ఛ భీమవరంగా చేసుకోవాలని చెప్పేసి ఒక అకుంఠిత దీక్షతో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఏదో ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని మనందరం కూడా ప్లాస్టిక్ ని నిషేధించాలని, వ్యర్థాలను కాలువల్లో కానీ డ్రైనేజీలు కానీ వేయకుండా ఉండాలని చెప్పేసి అందరూ కూడా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మన గౌరవ అతిథి రాజ్యసభ సభ్యులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో మనం అందరం కూడా ఈ బలిసిమూడి ఏరియాని అంతా కూడా మనం క్లీన్ స్వీప్ చేయడానికి మనం అందరం కంకణబద్దులై మనం ప్రతిజ్ఞ చేసాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చెత్తను డ్రైనేజీలో కానీ కాలువలో కానీ వేయకుండా
మన భీమవరం మున్సిపాలిటీ పనితీరు చాలా బ్రహ్మాండంగా ఉంది. అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, మంచి చెత్త కూడా నెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ఇంకా వచ్చి మనం ఒక చక్కటి భీమవరాన్ని, క్లీన్ భీమవరాన్ని సాధించాలని చెప్పేసి కార్యక్రమం చాలా ఉత్సాహంగా అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇదే స్ఫూర్తిని అందరూ కూడా తీసుకుని మన ఇంటి పరిశుభ్రం చేసుకుంటే, అలాగే మన వీధి, మన గ్రామం, మన పట్టణం అందరిలోనూ అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి మిత్రుల సహకారంతో జరుపుకోవడం జరుగుతుంది. ఇదే స్ఫూర్తిని అందరూ కంటిన్యూ చేయాలని. సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా నందమూరి యువసేన జిల్లా అధ్యక్షుడు చిరుకూరి రామకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో భీమవరం వంటంలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్ నందు మెగా వైద్య శిబిరంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా సినీ అభిమాన సంఘాల నాయకులు ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు పడమట సోమేశ్వరరావు, మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు చల్లారాము, ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు ఉండి వాసు, కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు సుబ్బరాజు, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ సుంకర దాసు, నాగార్జున ఫ్యాన్స్ ఎల్డి ప్రసాద్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాయకులు విజ్రోతి రాఘవులు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ సమక్షంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన కేకును చిరుకూరి రామకృష్ణ చౌదరి కట్ చేసి అభిమానులకు అందించారు. అనంతరం ఇంపీరియల్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి పేషెంట్లకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు చౌదరి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు వారసునిగా తనదైన శైలిలో అభిమానుల్లో నటనతో రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారని, వారి పుట్టినరోజును సేవా కార్యక్రమాలుగా భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి జనరల్, ఆర్థోపెడిక్, గైనిక్ వ్యాధుల పేషెంట్లకు ఉచిత పరీక్షలు, ఉచితంగా మందులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొంగ వెంకటేశ్వరరావు, పెద్దటి వాసం, బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాయకులు చింతపల్లి బాలాజీ, పాలకోడేరు బాలకృష్ణరాజు, కౌరు కోటేశ్వరరావు, ఆటో గోపాలం, మహదేవపట్నం సాయి కృష్ణ, గౌరు నాయుడు, ఏకుల దుర్గారావు, వెంకన్న, వెలిగట్ల అఖిల్, గుడిమెట్ల భీమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పడమట సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. నందమూరి బాలకృష్ణ గారు సందర్భంగా ఏదో ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేద్దామని తలపెట్టాం. అప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు మేము హాస్పిటల్లో లేకపోతే మీరు చేస్తే అలా కాదు. నాకు భీమవరం హాస్పిటల్లో, వర్మ హాస్పిటల్, హాస్పిటల్, పిహెచ్కే ఈ సంస్థలన్నీ పెద్ద అధిపతి. ఆయన దగ్గర నేను రిక్వెస్ట్ చేస్తే ఇంపీరియల్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయన ఇటువంటి కార్యక్రమం మేము సొంతంగా చేయాలంటే ఎన్నో లక్షలు వెచ్చించాలి, ఎంతో సమకూర్చాలి. మేము పైన చూసుకుంటే కలవాలంతా హాస్పిటల్ సౌజన్యంతో చాలా మంచి కార్యక్రమం ఇది. ఆయన ఇక్కడ తీసుకున్న ఓపీ కార్డు నెల రోజులు ఇంపీరియల్లో ఫ్రీగా చూస్తాం. నెక్స్ట్ 1500 టెస్ట్ కూడా ఫ్రీగా ఉచితంగా చేస్తాం. మళ్ళీ ఒక బ్లడ్ టెస్ట్, ఒక బీపీ, ఒక షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ కూడా ఫ్రీగా చేసి వారికి తగిన సూచనలు ఇచ్చి వారికి సరిపోయే మందులు వయసులు పెట్టి అన్ని వాళ్ళకి అందించడం జరుగుతుంది. అప్పుడు మేము ఇక్కడ ఏ కార్యక్రమాలు చేసినా బాలకృష్ణనే కాదు, చిరంజీవి గారు, కృష్ణ మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, నాగార్జున ఫ్యాన్స్, వెంకటేష్ ఫ్యాన్స్, మేమందరం ఇక్కడ భీమవరం కలిపే మాకు ఏ మనస్ఫూర్తిలో ఉంది. కార్యక్రమం నేను చేసే కన్నా వాళ్ళ ఇంట్లో పాల్గొంచాలని నాకు కూడా మంచిదని, భవిష్యత్తులో కూడా ఇది మంచి పరిణామాలు అవుతాయని, అందుకని ఫ్యాన్స్ ద్వారా, ఈ నాయకుల ద్వారా మేము ఇవాళ ఈ కార్యక్రమం నందమూరి బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా నందమూరి వ్యవసాయ జిల్లా అధ్యక్షుడు
అధ్యక్షుడిగా ఉచితంగా సేవా కార్యక్రమం చేయడానికి నందమూరి బాలకృష్ణ సందర్భంగా నిర్వహించిన ఈ క్యాంప్కి అన్ని రకాలుగా బాధ్యతలు వారందరికీ కూడా తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మేము నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పెద్ద రామారావు గారి పుట్టినరోజు వర్షాలన్నింటినీ కూడా మేము అనేక సేవా కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమం సాధించిన అందరికీ కూడా సందర్భంగా మన చౌదరి గారి ఆధ్వర్యంలో ఇలా సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. పేదలకు మెడికల్ క్యాంప్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. పుట్టినరోజు అందరూ జరుపుకుంటారు, కానీ పుట్టినరోజు ఏంటి ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం అన్నది జిల్లా నందమూరి వ్యవసాయ అధ్యక్షులు చౌదరి గారు ఈరోజు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలపట్నంలో జరగడంలో మరి అందరూ కూడా ఎంతో మంది మెడికల్ క్యాంపు చేసి ఈ మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరిగింది. మరి దీనికి సహకరించిన ఎంపీఆర్ హాస్పిటల్ మరి డాక్టర్ బాబు గారికి, అలాగే చేసిన ఇతర డాక్టర్లకు, సిబ్బందికి, మరి పేరు పేరున నా తోటి అభిమానులు అందరికీ అభిమానులందరికీ కూడా సందర్భంగా దేవవరంలో కూడా నందమూరి యువజన అధ్యక్షుడు చౌదరి గారి ఆధ్వర్యంలో ఎంపీఆర్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. చాలా మంది దాన్ని కార్యక్రమం చేసుకుని చౌదరి గారి తర్వాత చౌదరి గారు సినీ హీరోల అన్ని సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. మంచి పోటీదాయకం. మెగా వైద్య శిబిరం ఎంపీఆర్ హాస్పిటల్ వైద్య శిబిరంలో మరి ఇక్కడ జనరల్, అలాగే గైనిక్, అలాగే అనేక రకాల వ్యాధులకు సంబంధించినటువంటి మెడికల్ క్యాంపు తెలుగు సినిమా చరిత్రలో బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్, ఒక ఎనర్జీ, ఒక ఎమోషన్ అని తరాలు మారినా, హీరోలు మారినా, ట్రెండ్లు మారినా బాలయ్య క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో పద్మభూషణ్, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్యలు మాట్లాడుతూ 50 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానంలో 110 సినిమాలు, ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, లక్షలాది మంది అభిమానులు, సేవా కార్యక్రమాల్లో అంకిత భావం, ఇలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తి బాలకృష్ణ అని కొనియాడారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబోయిన గోవింద్ మాట్లాడుతూ బాలయ్య అభిమానుల ఎమోషన్ ఒక ఎనర్జీ అని, సెలబ్రేషన్ కి ఒక సింబల్ అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ చేరినా ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా జై బాలయ్య మారిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెరగాని నారాయణమ్మ, మాదసు కనకదుర్గ, చెలబోయిన సుబ్బారావు, ఎద్దు యేసుపాదం, మెంటే గోపి, ఎండి నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ గారు శ్రీరంగ ప్రవేశవాసులుగా ఆంధ్రప్రదేశ్ తెలుగువారి ఆత్మభావాన్ని ఎంతో గొప్పగా గౌరవించుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆయనకి ఆ దేవుడు ఆయుర్వేద కష్టం ఇవ్వాలని రాబోయే రోజుల్లో అతను ప్రజలకి క్యాన్సర్ ఆసుపత్రి కాకుండా, హిందూపూర్ ఎమ్మెల్యేగా కాకుండా, అలాగే పొలిటికల్ సభ్యులుగా ఇంటికి పదవులు చేస్తారైనా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో బాలకృష్ణ గారి సేవలో ఇంకా ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఆయన దేవుడు తండ్రికి తగ్గ తనయుడిగా సినీ పరిశ్రమకే కాకుండా రాజకీయంగా కూడా ఎనలేని సేవలు చేస్తున్న ఏకైక నటుడు, నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు. మరి ఆ రోజున ఎన్టీ రామారావు గారు 82లో తెలుగుదేశం పార్టీ పెట్టి కలమ్మ తల్లి సేవలు నిర్మించుకున్న రోజుల్లో మళ్ళీ కలమ్మ తల్లి సేవలకి తండ్రికి తగ్గ వారసుడిగా బాలకృష్ణ గారు మరి పగ్గాలు చేతి పెట్టి ఈ రోజు దాకా కూడా 111 చిత్రాల్ని ఏకగ్రయంగా కూడా సంవత్సరానికి 6, 7, 8 అలాగే ఈ రోజుల్లో కూడా మరి సంవత్సరానికి 1-2 సినిమాలు యాక్ట్ చేస్తూ కూడా 50 సంవత్సరాల పైన 6 సంవత్సరాలు ఇక్కడ 56 సంవత్సరాల సినీ జీవితంలో మరి ఆయన ప్రయాణం చేస్తున్నారంటే ఆయన నిజంగా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి అంతటితో ఆయన ప్రయాణం ఆగలేదు. హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు ఏకగ్రహంగా మరి అక్కడ ఎలలేని సేవలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ మరి ఇటు సినీ పరిశ్రమ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా భార్య వసంతరి గారిని
అక్కడ ప్రత్యేకంగా హిందూపురం నియోజకవర్గంలో పెట్టి మరి ఏ కష్టాలు సుఖాలు అన్నింటిలో కూడా పాలు పంచుకునే విధంగా ప్రతి విషయంలో కూడా ఎక్కడ ప్రజలకి లోటుపాటు లేకుండా హిందూపురం శాసనసభకి ఎప్పుడు శాశ్వత ఎమ్మెల్యే అంటే మన నందమూరి బాలకృష్ణ అని చెప్పి మరి అక్కడ ప్రజలందరికీ నమ్మకం కల్పించిన వ్యక్తి నందమూరి ప్రజలకు సేవ చేసేవారు. అలాగే ఎన్నో పదవులు కూడా అలాగే ఎంతో సేవ చేసి బాలకృష్ణ గారు ఆయన ఎన్టీఆర్ తల్లిగా ఎంతో పేరు తెచ్చుకుని అందరికీ కూడా ప్రజలకు అంటే సినిమా రంగంలో హీరోయే కాదు, ఆయన సంఘ సేవకుడు, రాజకీయవేత్త. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఒక చైర్మన్ గా ఉండి ఎంతో పేద క్యాన్సర్ పేషెంట్లకు ఆయన ఉచితంగా వైద్య సదుపాయాలు చేస్తున్నాడు. అంటే అంత గొప్ప వ్యక్తి ఇవాళ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషమని. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, వెన్నుపోటులో చంద్రబాబుకే పేటెంట్ ఇవ్వాలని భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చినిమిల్లి వెంకటరాయుడు అన్నారు. మంగళవారం భీమవరం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ నయవంచన పాలనకు ఇబ్బందులకు గురైన ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసే వరకు ప్రజలకు వైఎస్ఆర్సీపీ బాసటగా ఉండి పోరాటాలు చేస్తుందని అన్నారు. పార్టీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరు ఉమాబాల మాట్లాడుతూ సూపర్ 6 పథకాలంటూ ఎన్నికల్లో గొప్పగా ప్రచారం చేసి 2 ఏళ్ల పాలనలో ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఉమాబాల మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, ఎస్ఈసీ సభ్యుడు మేడిది జాన్సన్ మాట్లాడుతూ చంద్రబాబు నయవంచన పాలనకు నిరసనగా ఈ నెల 12వ తేదీన భీమవరంలో భారీగా మోటార్ సైకిల్స్ ర్యాలీ నిర్వహించినట్టు చెప్పారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ వీరవాసనం మండల పార్టీ అధ్యక్షులు గాదరాజు రామరాజు, చవాకుల సత్యనారాయణ, పార్టీ యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పాలవెల్లి మంగ, పార్టీ నాయకులు ఇంటి సత్యనారాయణ, బొల్లెంపల్లి శ్రీనివాసరావు, బడుగు అశోక్, కాటం స్టాలిన్, కనుమూరి విజయదుర్గ, బలే యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది వస్తారు మీటింగ్లకి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు పనులు చేసుకోవచ్చు. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు అనేక మంది ఉంటారు. మనం అధికారం కోల్పోయినప్పుడు కూడా రోజు రోజుకి జనం పెరుగుతూ పార్టీ కార్యక్రమాలు కానీ సమావేశాలు చేసేస్తుంది. అందరికీ మీరంతా కూడా ఎంకరేజ్ చేయన కార్యకర్తలు, నాయకులని మేము బలంగా నమ్ముతున్నాం. రాబోయే రోజులు పెట్టిన ఐడి కార్డ్స్ ప్రకారం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొదటి నుంచి ఉన్న నాయకులు ఎవరు, కార్యకర్తలు ఎవరు అనేది గుర్తించడం జరుగుతుంది. మనం ఓడిపోవడం ముఖ్య కారణం ఏంటంటే మనం చేసిన పనులు చెప్పుకోలేకపోవడమే. గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం ఏమి అబద్ధ వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. 3 పార్టీలు కలిసి అబద్ధ వాగ్దానాలు చెప్పి సూపర్ 6 అధికారంలోకి వచ్చారు. 2 సంవత్సరాలు గడిచినా కూడా మరి ఏమి అమలు చేయకపోగా ప్రజల్ని మోసపుచ్చుతూ మరి అధికారాన్ని అనుభవిస్తున్నారు. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిమానించే కార్యకర్తగా, నాయకులు కానీ మన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గత జూన్ 4వ తారీఖుకి కౌంటింగ్ అయ్యి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల్లో వాళ్ళు ఎంతవరకు వాళ్ళ సూపర్ 6 పథకాలను అమలు చేశారు, అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసపుచ్చుతున్నారు అన్నది మనం అందరం మాట్లాడుకుని రేపు జరిగే 12వ తారీఖున ర్యాలీ కార్యక్రమంలో అక్కడ కూడా పెద్ద నాయకులు మాట్లాడినా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో మీరంతా కూడా ఈ విషయాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి. ఉదాహరణకి చెప్పుకోవాల్సి వస్తే, నిన్న చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాలో పర్యటన చేశారు. ఆయన వచ్చినప్పుడు అందరూ ఏం ఆశించారంటే రైతులందరికీ ఏదైనా బెనిఫిట్స్ ఇస్తారనో, లేకపోతే పాలకొండలోనే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారో, అక్కడ మంచి సమస్య ఉంది, ఆ సమస్యను తీరుస్తారనో, ఏదైనా మంచి ఓరకని ఇస్తారనుకుంటే ఆయన వచ్చి ఆయన మాట్లాడింది ఏంటంటే, నిన్నే ప్రసాదరాజు గారి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, మీరెవరో రైస్ తినకండి, ప్రోటీన్ ఫుడ్ తినండి. ప్రోటీన్ ఫుడ్ తినాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ప్రోటీన్ ఫుడ్ ఫిష్ అయ్యో తింటారు, ప్రాణం. బాగా రైతు సమస్యల నుంచి ఎంత కాలం నుంచి మనం కూడా పోరాటం చేస్తాం, ఇప్పుడు వచ్చి ప్రభుత్వం స్పందించట్లేదు.
వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు, వాళ్ళు చెరువులు పెంచుకోవడానికి మేకల ధరలు పెంచేశారు. ఎక్కడ పెరగని రేటు పెరగని ఏదైనా ఉందా? గ్యాస్ బండలు పెరిగిపోయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయి, కాయగూరలు పెరిగిపోయి, కూటమిలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంతో సన్నిహించి ఉంది. మరి ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు తేడా ఉన్నాయి? వీరంతా కూడా ఇది మనం గతంలో ఏదైతే తప్పు చేసామో చేసి చెప్పుకోలేక ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అది పెరిగితే కేంద్ర ప్రభుత్వం సాధించిందో ఇతర రాష్ట్రాల కన్నా మనకి ఎందుకు ఎక్కువ ఉంది, లోపం ఎక్కడుంది, ఎవరు తప్పు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకులు ఉన్నారు. మన ప్రభుత్వం ఇచ్చిన కాపు నేస్తాన్ని మరి ఆ నాయకుడు ఎందుకు కాపు నేస్తాన్ని ఇప్పించలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సీనియర్స్ ముఖ్యమంత్రి అని అందరూ చెప్తున్నారు. మరి ఆ సీనియర్టీలో ప్రజా సంక్షేమం ఉన్న పథకాలని దేన్ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? ప్రవేశపెట్టలేకపోతే అధికారంలోకి రావడం కోసం నేను జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చేస్తాను, ఎక్కువ ఇస్తానని చెప్పారు. అంటే ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసింది చేయడానికే తప్పించి ఆయన సొంతగా ఏ ఆలోచన ఉండదు. ఆయన చెప్తే ఏం చెప్తారంటే మీరు 30 పిల్లల్ని కనండి, 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను. 30,000 40,000 రోజు 3 నెలలు 4 నెలలు వస్తే తర్వాత పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ చదువు సీరియస్ రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? వాళ్ళకి తర్వాత చదువు అయిపోయిన ఉద్యోగాలను కల్పిస్తున్నారా? ఆయన మరి ఇంత 30,000 పిల్లలు కన్నా ఆయన ఒక్క లోకేష్ బాబు గారిని ఎందుకు అన్నారు? ఆ లోకేష్ బాబు గారు మళ్ళీ ఒక్క అబ్బాయిని ఎందుకు అన్నారు? వాళ్ళకు న్యాయం ఎంత అసమర్థత అంటే ఆడబిడ్డ నిధి అని ఏర్పాటు చేసి సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఆడబిడ్డ నిధి చేసింది శూన్యం. నిరుద్యోగ వృత్తి కూడా ప్రతి నిరుద్యోగికి 15,000 కాడికి ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు 2 సంవత్సరాలు గడిచిన ఒక్క సంవత్సరం కాదు కదా, ఒక్క నెలకు కూడా ఇవ్వని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ 50 సంవత్సరాలు దాటిన వారికి మనకి పెన్షన్లు ఇద్దామని చెప్పి ఆ రోజుని ప్రజలను మధ్యపెట్టి ఈ రోజు కనీసం కొంతమందికైనా సంక్షేమ పథకాన్ని అమలు చేయని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు అరకొరగా 2 సంవత్సరాలకి 1, 2 అది కొంతమందికే చేరిందన్న విషయం మన అందరికీ తెలుసు. మన రైతు భరోసా, మన అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, మన జగనన్న ప్రభుత్వంలో రైతు భరోసా ప్రతి రైతు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నటువంటి సమయం. ఈ రోజు చూస్తే రైతులు అనేక సమస్యలు పడుతున్నారు, అది మనందరికీ తెలుసు. మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు అన్నారు. ఆర్టీసీలో 16 రకాల ఆర్టీసీ సౌకర్యాలు ఉంటే అరకొరగా 5 రకాల ఫెసిలిటీ ఇచ్చి మళ్లీ దీనికి తోడు ఎలక్ట్రికల్ బస్సుల్లో మళ్లీ ఫెసిలిటీ ఉండదని చెప్పి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి. ఈ రోజు మొన్న 10 రోజుల కిందట మహిళలకు 33% ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన వ్యక్తులు నిన్న కాక మొన్న రాజ్యసభలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కూటమి ప్రభుత్వం. ఆ కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా ప్రజలను చేసుకుంటే దానికి విజయవంతం చేయగలుగుతాం. మనకి నాయకులు చూసుకుంటారు అనుకుంటే కనుక అది బలహీనత అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బలమైన పార్టీ. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం కష్టపడే పార్టీ ఏదైనా ఉందంటే, ప్రజలు సంక్షేమం కోరుకుని ప్రజల అభివృద్ధి కోరుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రజల కోసం దృష్టి పెట్టారు. ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఒక మహిళా పేరు పెట్టి మహిళలకి ఎంతో ప్రాధాన్యత కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వారు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి. ఈ రోజున మహిళలకి అనేకమైన సంక్షేమ పథకాలని పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేర్లు కాకుండా ఆ పేర్లని మార్పు చెంది ఈ రోజు మహిళలకి పొడిచే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి మనం అందరం కూడా నిలదీయాలి. ప్రజల దృష్టి 12వ తారీఖు ర్యాలీకి మనం పూర్తిగా మన గ్రామాల నుంచి మన ఫ్రెండ్స్ ని అందరినీ కూడా గ్యాదర్ చేసి మనం భారీ ఎత్తున ర్యాలీ చేసి భీమవరం నియోజకవర్గంలో మళ్ళీ కూడా మనం మాట్లాడే ఎక్కడైతే మన రాజశేఖర రెడ్డి గారు స్టాట్యూ పెడతామంటే మనం ఇది చేశారు, అదే స్థలంలో మనందరం కూడా మీటింగ్ పెట్టి అదొక హెచ్చరిక మనం జారీ చేయాలని చెప్పి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.